సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కొల్లాపూర్లో అంతా సిద్ధమైంది. కాసేపట్లో జటప్రోలుకు చేరుకోనున్న సీఎం 100 ఏళ్ల చరిత్ర ఉన్న మదన వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. తర్వాత జటప్రోలు దగ్గర యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కొల్లాపూర్కి చేరుకోబోతున్నారు. సీఎంకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు భారీ స్థాయిలో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జటప్రోలుకి చేరుకోబోతున్నారు. జటప్రోలుకి చేరుకున్న తర్వాత మదన గోపాలస్వామి ఆలయం చాలా ప్రాచీన ఆలయం. ఇది జటప్రోలు సంస్థానం నాటి నుంచి ఈ ఆలయం ఎంతో వైభవంగా కొనసాగుతుంది. అత్యంత గొప్ప క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నేరుగా సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఇక్కడే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి అంశానికి శంకుస్థాపన చేస్తారు. 150 కోట్ల వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి నాణ్యమైన విద్యను అందించడం కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేయబోతున్నారు. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక హార్ట్ ఆఫ్ ది ఏరియాగా చెప్పవచ్చు. ఎందుకంటే జట్ప్రోల్ అనేది అటు పెద్ద కొత్తపల్లి కానీ కొల్లాపూరు, చిన్నంబావి, ఇప్పనగండ్ల మండలాలకు సెంటర్ పాయింట్గా ఉంటుంది. ఒక సంస్థానాధీశుల కాలంలో ఒక గొప్ప వైభవంగా వెలుగొందిన ప్రాంతం ఇది. సో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఏరియాలోనే విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్గా చెప్పవచ్చు. ఈ ప్రాంతానికి దగ్గరగానే హెలిప్యాడ్ ఉంది. ఆ హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సభా ప్రాంగణం చేరుకుంటారు. సభా ప్రాంగణాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ స్టేజ్కి కుడి ఎడమవైపులో కూడా ఎవరైతే జనం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వచ్చిన వాళ్ళంతా కూడా ఆశీనులు కావడానికి చైర్స్ ఏర్పాటు చేశారు. మరోపక్క ఎటు చూసినా కూడా స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి. హోర్డింగ్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఎట్లా ఉంటుందనేది కూడా చాలా రాజకీయంగా కూడా చాలా ఆసక్తిని రేపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ పర్యటన, సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత అట్లాంటి కీలకమైన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. కృష్ణా నీటి అంశం, దాంతోపాటు కనకచర్ల అంశాల మీద ఎట్లాంటి ప్రకటన చేస్తారనేది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ స్పీచ్ అట్లాగే సీఎం పర్యటనలో సభ పూర్తయిన తర్వాత మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయబోతున్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఆ కార్యక్రమంతో ఈ సభ సీఎం పర్యటన అంతా పూర్తవుతుంది. భారీ స్థాయిలో సీఎం సభను సక్సెస్ చేయడం కోసం కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున జనం అయితే వస్తున్నారు. సభా ప్రాంగణానికి కుడి ఎడమ వైపుల నుంచి కూడా 2 చోట్ల కూడా పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇరువైపుల నుండి కూడా జనం ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. జనం అంతా కూడా సభలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సీఎం రాక కోసం అయితే పూర్తి స్థాయిలో కొల్లాపూర్లో ఉన్నటువంటి జట్ప్రోల్ ప్రాంతం ముస్తాబైందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.